ఎప్పుడూ పీఠంలో ఆసనాలు, వ్యాయామాలతో గడిపే మా విద్యార్థులని యోగ యాత్రకు తీసుకువెళ్ళాం. ఉదయం 7 గంటలకి కొబ్బరికాయ కొట్టి 3 బస్సులలో మొత్తం 55 మంది విద్యార్థులతో మా యాత్ర మొదలైంది. మొదట ఆంధ్ర అరుణాచలంగా పేరు పొందిన రాచపల్లి అరుణాచలేశ్వర దేవాలయానికి చేరుకున్నాం. అక్కడ రామానంద స్వామి గారు ఆత్మీయంగా ఆహ్వానించారు. పరమేశ్వరుని అభిషేకం, అర్చన చేయించుకొని స్వామి సన్నిధిలో విద్యార్థులంతా శివస్తోత్రాలు పారాయణ చేశారు. అక్కడ కొలువైన వివిధ దేవతలని, రమణాశ్రమాన్ని సందర్శించి, బ్రేక్‌ఫాస్ట్ అనంతరం దారపల్లి వాటర్ ఫాల్స్‌కి బయలుదేరాం. కొండల్లో రాళ్ళపై నుండి క్రిందికి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన జలధారలు చూడడానికి చాలా ఆనందాన్నిచ్చాయి. మా విద్యార్థులంతా చక్కగా స్నానాలు చేసి ఎంజాయ్ చేశారు. అక్కడి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక తోటలో బస్సులు ఆపి లంచ్ ఏర్పాటు చేశాం. భోజనం అనంతరం స్త్రీలు, పురుషులకు అంతాక్షరి, కొన్ని ఫన్నీ గేమ్స్ పెట్టాం. ఇందులో లాఫింగ్ ఎక్సర్‌సైజ్ ఈ ట్రిప్‌లో హైలైట్. అక్కడి నుండి ఎరకంపాలెంలో ఉన్న శ్రీ రమణాస్కంద ఆశ్రమానికి వెళ్ళాం. లక్ష్మానంద స్వామీజీతో ఆధ్యాత్మిక సంభాషణ అనంతరం కొండపైకి మా ట్రెక్కింగ్ మొదలైంది. సుమారు కిలోమీటర్ పైకి కొండ ఎక్కాక కొండ గుహలో కొలువైన శివలింగం, సహజంగా లింగాన్ని అభిషేకిస్తున్న జలాలు, పక్కనే ప్రవహిస్తున్న జలపాతం తెలియని ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. సాయంత్రం 6 గంటలకి ఎరకంపాలెం నుండి కాకినాడకి తిరుగు ప్రయాణమయ్యాం. మొత్తానికి జలపాతాల్లో జలకాలు, కొండలపై నడకలు, దేవాలయాల దర్శనాలు, స్వామీజీల అనుగ్రహాలు. మధ్య మధ్యలో ఆటలు, పాటలు, అల్లర్లతో మా యోగ యాత్ర విజయవంతమైంది.